నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపా మా యేసువా, సన్నుతింతును నీ నామము. శాంతి రూపా మా యేసువా, సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఈ దివ్య బలి పూజని ప్రత్యేకంగా మనం మన విజయవాడ పీఠం కోసం, మన తండ్రి గారి కోసం, మీ అందరిని నడిపిస్తున్నటువంటి ఫాదర్ థామస్ గారి కోసం, ముఖ్యంగా మన విజయవాడ మేత్తనాసనంలో ఉన్న గృహస్థ క్రైస్తవులందరి కోసం అర్పించుదాం. ఆ దేవాది దేవుడు ఆ గుణదల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ విజయవాడ మేత్తనాసనంలో ఉన్న కుటుంబాలన్నిటినీ కూడా దీవించి విశ్వాసంలో బలపడాలని, ఆత్మీయ వరాలు ఫలాలతో నింపబడాలని ప్రత్యేకంగా ఆ దేవాది దేవునికి అర్పిస్తూ ఈ దివ్య బలి పూజని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకొని వాటిని క్షమించమని, బలి పూజలో పాల్గొని యోగ్యత అర్హత మనకు దయచేయమని పశ్చాత్తాపముతో పాపక్షమాపణ కొరకై ఆ దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, సువిశేష ప్రకటనము ప్రపంచమునకు జీవనదాయిని కావాలని నీవు చిత్తగించితివి. కావున ప్రపంచములో భౌతిక విషయములతో సంబంధము కలిగి జీవించుటకు నీవు పిలిచి ప్రేరేపించిన నీ విశ్వాసులకు క్రీస్తు మనతత్వమును దయచేసి ఉత్తేజపరచు. ప్రస్తుత కాలములో వారు నిర్వహించు విధులు నీ రాజ్య నిర్మాణమును తోడ్పడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. రెండవ రాజుల దినచర్య 24వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. యాహోయాదా మరణాంతరము యూదా నాయకులు ఏవాషువాకు కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలెడెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభు దేవాలయమును విడనాడి విగ్రహములను ఆశేరా స్తంభములను పూజించిరి. ఈ పాపమునకు గాను ప్రభు యూదా మీద యెరూషలేము మీద కినుక పూనెను. అతడు ప్రవక్తలను పంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుకోజూచెను. కానీ వారు వారి హెచ్చరికలను పెడచెవిబెట్టిరి. అప్పుడు ప్రభుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడు జకరయాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తైన తావుల నిలుచుండి, ప్రభు వాకిది, మీరు దేవుని విడనాడి వినాశనము తెచ్చుకోనేలా మీరు ప్రభువును పరిత్యజించిరి కనుక అతడు మిమ్ము పరిత్యజించజేయును అని నుడివెడెను. ప్రజలు జకర్యాపై కుట్ర పన్నిరి. రాజు అనుమతిపై అతనిని దేవాలయ ప్రాంగణముననే రాళ్లతో కొట్టి చంపిరి. యావాషు రాజు యెహోయాదాకు తనకు చేసిన ఉపకారములను స్మరించి అతని కుమారుడు జకర్యాను చంపించెను. జకర్యా ప్రాణములు విడుచుచు, ప్రభు నీ చేయుదములను గుర్తించి నిన్ను శిక్షించునుగాక అని పలికెను. ఆ 7 గడవగానే అరామీయులు యెరూషలేము మీదకి దండెత్తిరి. వారు యూదయను యెరూషలేమును ముట్టడించి ప్రజల నాయకులనే చంపిరి. దమాస్కునున్న తమ రాజునకు అపారమైన కొల్ల సొమ్మును పంపిరి. అరామీయులు కొద్దిపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభు చాలా పెద్దదియగు యోదయ సైన్యమును వారికి లొంగిపోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి. ఈ రీతిగా యావాసు శిక్ష అనుభవించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ ఫలకముపై నీ నామమును రాసుకుందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును, హృదయ ఫలకముపై నీ నామమును వ్రాసుకుందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక.
పొందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పరమ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25వ వాక్యము నుండి. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీ జీవితమును గూర్చి వెతచెందకుడు. మీ జీవితము ఆహారము కంటే, నీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కదా. ఆకాశమును సంచరించు పక్షులను తిలకింపుడు, అవి విత్తనములు నాటుటలేదు, నూర్పుడులు చేయుటలేదు, గిడ్డంకులలో ధాన్యమును నిలువ చేయుటలేదు. ఆయనను పరలోకముందున్న నీ పిత వారిని పోషించుచున్నాడు. పక్షుల వలె మీరు విలువైన వారు కారా? పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును పెంపొందింప చేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహపడలేరా? లిల్లీ పుష్పములు పెంపొందు రీతిని పరికింపుడు, అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములను సిద్ధపరచుకొనుట లేదు కదా. సకల వైభవేతుడగు సొలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డిపోచును సైతము దేవుడిట్టు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోచింపడా. కావున ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీనిని అన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఎలైనా పరలోకమందుల మీ తండ్రి ఈమె అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటి గూర్చి మీరు విచారపడవలదు, రేపటికి విచారములు కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఇది పెద్ద ప్రసంగం కాదు, 2 నిమిషాలే. నాకు తెలుసు మీరందరూ తొందరగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు. ప్రభు ఈరోజు ఒక మాట అన్నారు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏమి ధరించుదామా, ఇదేనా మన ఎయిము? ఇదేనా మన గోలు? ఏ జీన్స్ ప్యాంట్ వేసుకుందాం, ఫేస్కి ఏ మేకప్ వేద్దాం, లేకపోతే ఏ వడ్డాణం పెట్టుకుందాం, ఇదేనా మన గోలు? ఇదేనా మన ఎయిము? నాయకులం కదా, గృహస్థ క్రైస్తవులను రిప్రజెంట్ చేస్తున్నాం కదా. ప్రభు అక్కడ ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పారు, కానీ దాని నుండి ఒక అంశాన్ని మనం నేర్చుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే రోజంతా కష్టపడ్డా కానీ సాయంత్రం ఒక బిర్యానీ ప్యాకెట్, దానికి తోడు ఏం కావాలి? ప్రసాదం. మాస్టర్ మీరు కాదు, ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. పా అంటే ప్రభుత్వ, సా అంటే సారాయి, దు అంటే దుకాణం. ఒక ప్యాకెట్. ఇంకా వాడేం అదే, వాడి గోల్ అదే. అది దొరికితే చాలు, వాడు హ్యాపీగా పడుకుంటాడు. అంతే కదండి చాలామంది. కానీ కొంతమంది గోల్స్ అంతకంటే ఇంకా గొప్పగా ఉంటాయి, కొంచెం ఉన్నతంగా ఉంటాయి. నేను పస్తున్న నా భార్యా పిల్లలు బాగుండాలి, వాళ్ళు చదువుకోవాలి. అది ఇంకొక లెవెల్, ఇంకొక స్థాయి, ఎయిమ్, గోల్. ఇంకా కొంతమంది కుటుంబాన్ని దాటి వెళతారు ఇంకా ఉన్నతంగా. సమాజానికి నేనేం చేయగలను? ఒక గొప్ప కవి అన్నాడు కదా, వారం రోజులు పస్తైనా ఉండే కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఓకే, పస్తున్నా కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పాడు కదా. అలాగని మేధస్సును జ్ఞానాన్ని పెంచుకోవటానికి అటువంటి వారికి కావాలి. నెల్సన్ మండేలాను సమాజం కోసం పాటుపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. చివరి అన్నిటికంటే కూడా గొప్పది ఏంటంటే ఆ పరలోకం కొరకై మనందరం జీవించటం. ఒక్క ప్రశ్నతోటి ముగించుదాం. నా స్థాయి ఎటువంటిది? ఇక్కడ సైకాలజీలో అబ్రహాం మస్లో అని ఒక చక్కని సైకాలజిస్ట్ ఉన్నాడు.
ఆయన ఏమంటాడంటే హీ టాక్స్ అబౌట్ నీడ్స్ పిరమిడ్ అనమాట, గోల్స్ పిరమిడ్. పిరమిడ్ అంటే మనం త్రిభుజాకారంలో చాలామంది ఈ స్థాయిలోనే ఉండిపోతారంటండి మానవులు. ఇక ఇంతే, బిర్యానీ ప్యాకెట్ అయిపోయింది నా జీవితం, అంతే గోల్. ఇంకా మనం ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. ఏదో ఒకటి మనం సాధించాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. అది పవిత్రమైనటువంటిది ఉండాలి. ఏదండి? ఏదో ఒక మంచి కార్యం, ఒకటి సాధించి ప్రపంచానికి మనం ఇచ్చెళ్ళగలగాలి. 10 మందిని దేవుని దగ్గర తీసుకురావడం, ఏదో ఒకటి మనం చేయగలగాలి. అదేవిధంగా మన విచారణలో కూడా, మనం జీవిస్తున్నట్టు మన విచారణ, మన నేత్రాసనంలో కూడా మనమేమి చేయగలం, మనమేమి ఇవ్వగలం. అమెరికాని పరిపాలించినటువంటి ఆ నాయకుడు చెప్పినట్లుగా, డోంట్ ఆస్క్ వాట్ ద కంట్రీ గివ్స్ మీ, బట్ ఆస్క్ వాట్ ఐ కెన్ గివ్ టు ద కంట్రీ. నేను దేశం నాకేమిస్తుంది కాదు, నేను దేశానికి చివరిలో ఒక మాట, ఈ మాట చెప్పి ముగించాలనుకుంటున్నా. పొద్దాకులు స్త్రీసభ నాకేమిస్తుందో కాదు, నేను స్త్రీసభలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నా, ఎప్పుడు ఏం తిందామా, ఎవరిని తక్కువ అంచనా కాదండి, మన ఆత్మావలోకనం చేసుకోవడం, పరిశీలన చేసుకోవడానికి. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏమి ధరించుదామా మాత్రమే కాకుండా ఉన్నతమైనటువంటి, పరమోన్నతమైన, దైవికమైనటువంటి కార్యములో మనం పాలు పంచుకున్నప్పుడు మనకు తెలియనటువంటి ఆనందం, సంతృప్తి, నిజమైనటువంటి పరలోక పరమానందం మనకు దొరుకుతుంది. అటువంటి గొప్ప హృదయాన్ని, అటువంటి సవాలుతో కూడుకునేటువంటి వాటిని స్వీకరించేటువంటి మనస్సుని మనందరి దయచేయమని ఆ దేవాది దేవుని పరిశుద్ధ బలి పూజలో మన కోసం ప్రారంభంలో చెప్పినట్లుగా మన మేత్రాశ్రమంలో ఉన్న గృహస్థ క్రైస్తవులందరి కోసం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మోషే తల్లిలా నైలు నదిలో అర్పింతును, సమూయేలు తల్లిలా ఆలయములో అర్పింతును. మోషే తల్లిలా నైలు నదిలో అర్పింతును, సమూయేలు తల్లిలా ఆలయములో అర్పింతును. యాకోబు తల్లిలా యేసు పనిలో అర్పింతును, క్రీస్తుని తల్లిలా కల్వరిలో సమర్పింతును. 10 అంతలు నీకిచ్చేదా, 30, 60, 100 చేసేదా. 10 అంతలు నీకిచ్చేదా, 30, 60, 100 చేసేదా. మోషే తల్లిలా నైలు నదిలో అర్పింతును, సమూయేలు తల్లిలా ఆలయములో అర్పింతును. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా, మేమర్పించు అప్పము మీ ఉదారత్వమే. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా, మేమర్పించు అప్పము మీ ఉదారత్వమే. భూఫలము మా శ్రమ ఫలము, మాకు జీవాహారం. భూఫలము మా శ్రమ ఫలము, మాకు జీవాహారం. ద్రాక్షారసములో అప్పభాగముగా నీలో సమమయ్యేదా, ద్రాక్షారసములో అప్పభాగములో నీలో సమమయ్యేదా. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, నీవు నీ కుమారుని బలి ద్వారా లోకమంతటిని రక్షించాలని సంకల్పించితివి. ఈ దివ్య బలి ప్రభావముతో
నీ సేవకులైన గృహస్థ క్రైస్తవులను క్రైస్తవ మనస్తత్వముతో ప్రభావితము చేయుచు వారి ద్వారా ప్రపంచమును పవిత్రీకరింప కరుణింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తులనిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకే నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మలను శరీరము ధరించి కన్య మరియమ్మ నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షించుము. మీ శిలువ ఉత్థానము ద్వారా మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈరోజు గృహస్థ క్రైస్తవ సదస్సులో పాల్గొన్న ప్రతి బిడ్డను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. నీవు ఈ దినములో ఈ లోకము నుండి పిలుచుకుని నా ఫాదర్ పాపారావు అని మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాడు. అలాగే ఫాదర్ వెలాంగిని, బిషప్ మల్లవర ప్రకాష్, ఇంకా ఇక్కడ చేరినటువంటి వీరి కుటుంబ సభ్యులను ఎవరైనా మరణించి ఉంటే వారిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైనటువంటి వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము
మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహములను మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతి, సమాధానము, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ కుటుంబాలతోనూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరమ క్రీస్తు ప్రభుని శాంతి, సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఐదు వేల మందికి తృప్తినిచ్చిన జీవాహారం, 3000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం. 5000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం, 3000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం. 10,000 మందికి శక్తినిచ్చు ప్రేమాహారం, 1,000 మందికి ముక్తినిచ్చు ఆత్మాహారం. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. కానా విందులోని సమృద్ధిని పొందండి. కడరా విందులోని సంతృప్తిని పొందండి. కానా విందులోని సమృద్ధిని పొందండి. కడరా విందులోని సంతృప్తిని పొందండి. కరుణామయుని కాంతి పొందగలరు, కరుణామయుని కాంతి పొందగలరు.
పొందగలరు. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం, 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం. 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం, 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం. 10,000 మందికి శక్తినిచ్చు ప్రేమాహారం, 1,000 మందికి ముక్తినిచ్చు ఆత్మాహారం. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. ఉత్థాన విందులోని అభివృద్ధిని పొందండి. ఉజ్జీవ విందులోని అదృష్టము పొందండి. ఉత్థాన విందులోని అభివృద్ధిని పొందండి. ఉజ్జీవ విందులోని అదృష్టము పొందండి. ఉన్నత విజయాన్ని శాంతి పొందగలరు. ఉన్నత విజయాన్ని శాంతి పొందగలరు. ఉదయకాల సూర్యుని కాంతి పొందగలరు. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం, 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం. 5,000 మందికి తృప్తినిచ్చిన జీవాహారం, 3,000 మందికి భక్తినిచ్చిన దివ్యాహారం. 10,000 మందికి శక్తినిచ్చు ప్రేమాహారం, 1,000 మందికి ముక్తినిచ్చు ఆత్మాహారం. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. తరచుగా రండి, తనివి తీరగ పొందండి. తరతరములు రండి, తారతమ్యము లేదండి. పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో ఉండే కారిపోయిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మెడబాయినట్లు చేయకండి. దుశ్శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలముగా జపము. మహామధురంతో నిన్ను మంచి యేసువా, దాసురాలిని నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుని వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవుని వారి యొక్క 5 గాయములను
మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయుడు, సుకృతం పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాటిల్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవసరమవుతున్నది వల్లని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచూ ఉన్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ పరిపూర్ణత నుండి వరములు పొందిన మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నీ ప్రజలు నీ చిత్త ప్రకారం ఐహిక కార్యకలాపంలో నిమగ్నమై ఉన్నను వారు ఈ దివ్య సప్రసాద విందు ఫలితముగా శక్తిని పొంది నీ శుభవార్తను అలసట ఎరుగని సజీవ సాక్షులై ఉందురుగాక. వారి సహవాసముతో శ్రీసభ ఈ లోక విషయములోనికి చొరబడి ఈ యుగపు ప్రజల మధ్య చైతన్యవంతముగా కృషి చేయునుగాక. వారికి రక్షణ కల్పించునుగాక. మరి ముఖ్యముగా ఈనాటి ఈ సదస్సులో పాల్గొనటానికి విచ్చేసిన గురువులను, మా తండ్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ నీ యొక్క ఆశీర్వాదములతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ సందర్భంగా నాకంటే పెద్దవారైనా కానీ రెవరెండ్ ఫాదర్ థామస్ గారు మరి గృహస్థ క్రైస్తవులకి నడిపించే నాయకుడిగా, ఆధ్యాత్మిక తండ్రిగా ఉంటూ మరి వారు చేపట్టిన